అంతేకాదు ఈ కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు అన్నాం కదా, అవే సంసారాల్లో తగాదాలకు కారణమవుతాయి. దాన్నే భారతంలో చెబుతారు, తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో ఏవైనా బాణాలు గుచ్చుకుంటే చివరికి తుపాకీ గుళ్ళు గుచ్చుకున్నా సరే ఇవాళ అపూర్వమైన వైద్య సౌకర్యాల కారణంగా బయటికి తీసి బతికిస్తున్నారండి. బల్యాలు గుచ్చుకున్నా, నాగలి కర్రు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి. గుణపాలు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి. వైద్య శాస్త్రానికి నమస్కారం, అపూర్వమైన వైద్యునికి నమస్కారం. ఉన్నాయి, అసలు డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ బతుకుతాడు. కానీ కవి ఏం చెబుతున్నాడంటే, కవిత్రయ భారతంలో భారతం రచించిన కవి శరీరంలో గుచ్చుకున్న బాణాలని బల్యాల్ని ఎలాగోలా బయటికి తీయచ్చయ్యా, మనస్సులో గుచ్చుకున్న మాటలను ఎవరు బయటికి తీయలేరయ్యా. ఎంత కష్టం అది, ఎంత కష్టం అది. బయటికి తీయాలంటే గుచ్చుకుంటే దొరికితే కదా, గుచ్చుకున్న బాణం కనపడితే బయటికి తీస్తామమ్మా. గుచ్చుకున్న మాట నీకు కనపడదు కదా, ఆవిడ బాధపడుతోంది. ఆ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఎన్ని ఉపాయాలు చేసినా అది వెళ్ళడం కష్టమండి. ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట చెబుతున్నా, 40 ఏళ్ల సంసార అనుభవం మీదమ్మా అందరూ బాగుండాలనే కాంక్ష. భార్యాభర్తల మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దయచేసి ఆ ఒక్క విషయమే మాట్లాడండి. దానికి ముందు వెనక కలిపేయకండి. దశ పూర్వేషాం దశ పరేషాం అని కలిపేయకూడదు. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే, చిన్నది ఏదైనా తగాదా వస్తే నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు, మీ అమ్మ కూడా ఇంతే. ఇంత భాగవతం ఎందుకండి? అప్పటికి 25 ఏళ్ళు అయింది పెళ్ళి. మొదటి నుంచి అలా ఉంటే కాపురం ఎలా చేసేవయ్యా? ఈవిడ అంతే, నేను ఏం చెప్పినా నమ్మరో, ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఇక్కడ అది వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ మాట మిగిలిపోతుంది. ఇక్కడ అసలు తగాదా పోయింది. ఇది వచ్చింది, ఎంత చేస్తే టిఫిన్ బాగాలేదు, లేకపోతే పెడుతుంటే ఏదో ఉంది, చిన్న విషయం అది. నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఇవాళ ఏమిటి ఇలా చేశావు అంటే ఆ ఇల్లాలు ఎంతో సంతోషిస్తుందండి. ఆ మాట అలా, నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఏమిటి ఇవాళ మర్చిపోయావా అని అడగాలి. అంతే. పిల్లల చేతుల్లోంచి, పెద్దాళ్ళ చేతుల్లోంచి, ఆడాళ్ళ చేతుల్లోంచి ఏదైనా వస్తువు కింద పడవచ్చు, పగిలిపోవచ్చు. అప్పుడు వెంటనే రావాల్సిన, బంగారం లాంటి వస్తువు పడగొట్టేశారు అని పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేయకూడదమ్మా. పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందంటే, కోడలు పడగొడితే అదేమో బంగారపు కొండ, కూతురు పడగొడితే ఓటి కొండ. అది బోర్డు శ్రమ పడింది, అందుకే చేతిలోంచి జారిపోయింది. ఈ కోడల చేతిలోంచి పడిపోయింది అనక వాళ్ళ అమ్మ అలా నేర్పింది, ఆవిడ వచ్చింది ఇప్పుడు రంగంలోకి. కౌంటర్ పార్ట్. ఇప్పుడు తగాదాలు ఎక్కువయ్యాయి. ఇంత చేసి పడిన వస్తువు బయటికి రాలేదు, అది పగిలిపోయింది. వస్తువు పని మనిషి చేతిలోంచి జారిపడినా, పెద్ద మనిషి చేతిలోంచి జారిపడినా ముందు రావాల్సిన మాట ఏమిటంటే, నీకేం కాలేదు కదా, ఈ మాట రావాలి. అప్పుడు వెంటనే వాళ్ళు, నా గురించి ఆలోచిస్తోంది ఆ అమ్మాయి, కోడలు అత్తగారు గురించి, లేదా అత్తగారు కోడలు, అక్క చెల్లి, ఏదైనా సరే పని మనిషి కూడా, మా యజమానురాలు నా గురించి ఆలోచిస్తోంది. నీకేం కాలేదు కదా, అది ఏదో పర్వాలేదులే, ఏదో చేసుకోవచ్చు అంటే, ఏదోనమ్మా దిక్కుమాలనిచ్చి ఈ వేళ ఏమిటో వణికింది, లేకపోతే మా ఇంట్లో ఏదో చికాకు వచ్చిందమ్మా, మనస్సు బాగాలేదు, అవి విషయం చెబుతుందండి. ఎందుకు ఈ కేకలు రంకెలు? అంటే అనుబంధం బాగుండాలంటే ముఖ్యంగా మగవాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవడం. దయచేసి వ్యాసుడు భారతంలో ఆది పర్వంలో చెప్పిన మాట చెబుతున్నాను, శకుంతలోపాఖ్యానాలు. భార్య ఒక్కత్తి మనని ప్రేమిస్తే ప్రపంచమంతా ప్రేమించినట్టే, ఇంకెవ్వరూ ప్రేమించక్కర్లా. ప్రతి మగవాడు దృష్టిలో పెట్టుకోవాలి, భార్య ప్రేమ కోసం తాపత్రయపడాలి. కాళ్ళు ఎట్టుకోమని, బానిస అయిపోమని అర్థం కాదు. అక్కడ వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళకి ఏవో బహుమతులు ఇస్తే ప్రేమిస్తారు అనుకోవడం పిచ్చి అజ్ఞానం. అది జరగదు. అది ఒక రవ్వంత ప్రేమ ఏ స్త్రీ అయినా ఆశించేది. ఆ విషయం వ్యాసుడు చెబుతున్నాడమ్మా, నేను చెప్పడం కాదు. ఇక్కడ సఖాయ ప్రవివిక్తేషు
భవంత్యేతా ప్రియం వదాహ భవంత్యేతా ప్రియం వదాహ పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరః భవంత్యార్తస్య మాతరః. భార్య ఒక్కతి ప్రేమ మనం సంపాదించగలిగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే, సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతా ప్రియం వదాహ. ఏకాంతంలో మగాడు దుఃఖపడుతూ ఉంటాడు, వ్యాపారంలో నష్టపోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, యజమాని తిట్లు తిట్టాడు, అంతేగా నష్టపోయాడు. ఎవరికి చెప్పుకుంటాడండి? ఎవరికి చెప్పుకుంటారు? ఇంటికి వస్తాడు ఆ దుఃఖంలో, ఒక్కడిలా కూర్చుని ఉంటాడు, టీ ఇచ్చినా తాగడు, అక్కడ పెట్టేస్తాడు. ఏమిటి టీ తాగట్లేదంటే, ఏం చెప్పడు, బాగులేదంటాడు. వెంటనే భుజం మీద చేసి తల్లి, భార్య తల్లిలా మారాలమ్మా, అక్కడ భార్య కాదు అక్కడ తల్లి. ఏం జరిగింది నాకు చెప్పండి, నాకు కాకపోతే ఎవరికి చెప్తారు మీరు, ఏమైంది చెప్పండి. మా బాసే అంటాడు. వెంటనే ఏదో కోడి పెట్టి మొహం వాడు, వాడు మొహమా వాడంటే మీరు బాధపడ్డమా అనాలి వెంటనే. ఇక్కడ వాడు మొహం ఎలా ఉన్నా సరే ముందు ఆ బాస్ని పెళ్ళని తిట్టియాలి ముందు. ఈ మాట ఎలాగో వాడికి చెప్పడగా పట్టుకెళ్ళి చాలు. వాడేదో అదో దొంగ కోడి పెట్లు కొట్టేసే మొహం, వాడేదో అన్నాడని మీరు బాధపడతారు. ఎంత అందంగా ఉన్నారు మీరు, ఎంత ఉద్యోగం, ఎంత ఆడేవాడండి మిమ్మల్ని అనడానికే, ఇలా చెప్పియాలంతే. వెంటనే వీడికి పర్వాలేదు, నన్ను తిట్టిన వాడిని ఎవరో తిట్టారు అంతే, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటారు అలాగే, ముందు సంతోషంగా ఉంటుంది. అది చెబుతున్నాడు వ్యాసుడు. వివిక్తేషు ప్రవివిక్తేషు, ఏకాంతంగా ఉన్నప్పుడు సఖాయక, భార్య స్నేహితురాలు. ధర్మరాజు యక్షప్రశ్నలో చెబుతాడు భారతంలో, దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరు అంటే, కిం స్విద్దైవకృత సఖ భార్యా దైవకృత సఖ. భగవంతుడు మనిషికి ఇచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్పాడు. నీకు జీవితాంతం తోడుగా నీడుగా ఉండి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ఒక భార్య పేరు మీద ఒక అమ్మాయిని ఇస్తున్నానయ్యా తీసుకో అని శ్రీ మహావిష్ణువు మనకు కన్యాదానం చేశాడమ్మా. భార్య అంటే అంతే, ప్రతి స్త్రీ లక్ష్మీదేవే, మనం విష్ణువే. అప్పుడు ఆవిడని అలాగే చూసుకోవాలి. ఏకాంతంలో భార్య తల్లిలా ప్రేమిస్తుంది. వెంటనే ఏముంటుంది ఇక్కడ, వాడేదో అంటే మీరు బాధపడడం ఏంటండి. భవంత్యేతా ప్రియం వదాహ, భర్త ఏ మాట మాట్లాడితే సంతోషిస్తాడో ఆ మాట మాట్లాడతారు. ఆడవాళ్ళకి నమస్కారం చేసి కోరుతున్న ఆ మాటే మాట్లాడాలి. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయాడు అనుకో, మనం ఎందులో వేలెట్టినా అంతే, మన చెయ్యి అంతా, మా నాన్న ఏమిటో నా చెయ్యి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు, ఇదో కర్మ. ఇంక వాడు ఏమైపోతాడమ్మా, అట్టయిపోడు అప్పడమైపోడు. అసలే నష్టపోయి వాడు ఏడుస్తుంటే నీ చెయ్యి మంచిది కాదు, నువ్వు ఎందులో పెట్టినా ఇంతే, ఏంటది? ఇంక అనడానికి మాట లేదా, సమయం లేదా? నష్టపోయి బాధపడుతుంటే మనిషిని ఎలా బాధపడతామండి? ఆడదాన్నైనా మొగాడినైనా వాడు అప్పటికే బాధపడుతున్నాడు, మొగాడు ఆడది ఎవరే, ఇంకాస్త గుచ్చుతామా? దాన్ని పైశాచికం అంటారు, దీన్ని శాడిజం అంటారు. వాడు అసలే ఏడుస్తున్నాడు, మార్కులు తక్కువ వచ్చాయమ్మా, పిల్లాడు వాడే బాధపడుతున్నాడు అనుకో, వెంటనే తల్లి తండ్రి దగ్గరికి, ఏంటరా మార్కులో, బోర్డు మార్కులు లేదమ్మా, పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు, వాడు కాపీ కొట్టుంటాడు రా అనేయాలంతే. అవును, అయినా కాకపోయినా ఈ మాట వెంటనే, వాడు కాపీ కొట్టుంటాడు రా, వాడు సరైన వాడు కాదు, నువ్వు నిఖారసగా రాస్తావు, నీకెందుకు వస్తావు, ఏం కంగారు పడకో అని చెప్పాలి. కానీ ఎప్పుడు ఇంతేనమ్మా, ఏం చేస్తాం, బోల్డ్ డబ్బులు కట్టాం, లోన్ కూడా ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి. ఎంత తప్పు అండి. మీరు అప్పులు చేశారో ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి? వాళ్ళు చేయమని చెప్పారా? ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లాడు అడిగాడా? మాట్లాడకూడదు అవి. ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు. ఆస్తులు ఉన్నాయని చెప్పామా గర్వం వస్తుంది, అప్పులు ఉన్నాయని చెప్పామా నిరాశ వస్తుంది, రెండూ నష్టమే. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. నీకెందుకు, నువ్వు చదువుకో, అవన్నీ మీ నాన్న చూసుకుంటా, నువ్వు చదువుకో అంతే. అంత గుంభనంగా ఉండాలి. సంసారం అంటే గాంభీర్యం, గుంభనం. ఏం మాట్లాడాలో అదే. సంసారంలో ఎప్పుడు సత్యభాషణం ముఖ్యం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సరస భాషణం ముఖ్యం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా మాట్లాడడం ముఖ్యం. నువ్వు అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఎలా ఉన్నాను అని భార్య ఎప్పుడు అడిగినా సరే చాలా అందంగా ఉన్నామని చెప్పాలి. అనుభవం మీద చెబుతున్నాను. బాగా లేనట్టున్నామని అన్నావా, ముందు చీర మార్చేస్తారు, ఒక అరగంట పని. ఇక్కడ ఎవడాగుతాడు ఈ అరగంట? అందుకని ముందు బాగానే ఉన్నావంటే, బాగానే కాదు, బ్రహ్మాండంగా ఉన్నావు. మా ఆయన బంగారు కొండ, వీడు బంగారు కొండ గోల్కొండ బయట వాడికి తెలుసు. డైలాగ్ అండి, జీవితం అంతా డైలాగే. డైలాగ్ అంటే ఏంటి? చచ్చే వరకు లాగడమే. నువ్వు ఏది లాగితే అదే డైలాగు లాగు, అయిపోయింది. ఒకసారి ఎప్పుడో భగవంతుడు పిలుస్తాడు, నమశివాయ, వెళ్ళిపోవడమే. ఇంకా డైలేదు, లాగులేదు. ఏమైపోయింది ఇప్పుడు ఇందులో?
కొంపలు అంటుకుంటాయా? సంసారం అంటే సరస భాషణం, సత్యం ముఖ్యం కాదు. అదే వేదిక మీద ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామమ్మా, ఎన్ని నిజాలు మాట్లాడుతున్నామో గమనించండి. దీనివల్ల నాకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అయినా వేదిక మీద ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సంసారంలో సత్యంతో పాటుగా సరసంగా మాట్లాడుతున్నామా లేదా చూడాలి. అందుకని భార్య అంటే స్నేహితురాలు, సఖాయక అన్నాడు. అంతేకాదు పితరో ధర్మకార్యేషు, ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు గమనించండి, మగవాళ్ళు ప్రత్యేకంగా. ధర్మకార్యేషు అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో స్త్రీ తండ్రితో సమానంగా మనకు గుర్తు చేస్తుంది. తండ్రితో సమానంగా అంటే దేవుడికి మొక్కుకున్నావు అనుకో, యాదగిరి గుట్టలో మొక్కుకున్నావు అనుకో, మొక్కు తీర్చలేదనుకో, మగాడు అశ్రద్ధ చేస్తారని ఆడాళ్ళు అశ్రద్ధ చేయరు. గొట్ట మొక్కుకున్నాం పద అంటారు. ఇదే పితరో ధర్మకార్యేషు. నరసింహస్వామి కోపం ఎక్కువ, అసలే ఊరుకోడు, నువ్వు చెప్తే వినవు. ఈయన ఏదో వాయిదా వేస్తాడు, తర్వాత చూద్దాం, తర్వాత కుదరదా. మీకు సత్యనారాయణ వ్రతం కథలో గమనించండి. షావుకారు గారు పిల్ల పుట్టకముందే మొక్కుకుంటాడు, మర్చిపోతాడు, వదిలేస్తాడు. భార్య గుర్చేస్తుంది, పెద్ద మనిషి అయ్యాక చేద్దామంటాడు, మళ్ళీ గుర్చేస్తుంది, పెళ్ళయ్యాక చేద్దామంటాడు, పిల్లలు పుట్టాక ఇలా వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఈయన చేసేలా లేడని ఆవిడ కూతురు కలిసి వ్రతం చేశారమ్మా. ఆ వ్రతమే ఆ షావుకారు గారిని కాపాడింది. కథలో గమనించండి. ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. భర్త వాయిదా వేశాడు, భార్య ఊరుకోలేదు. అదే పితరో ధర్మకార్యేషు. ఆధ్యాత్మికమైన విషయాల్లో, మొక్కుబడుల్లో కానీ, దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరండి. వాళ్ళకి సున్నితమైన మనస్సు, అమ్మో దేవుడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని ఉండాలి. ఆ భయం మంచిది. దైవభక్తి పాపభీతి లేకపోతే సమాజం ఏమిటి? అందుకని వాళ్ళకి ప్రాధాన్యం. అంతేకాదు మాతరక భవంత్యార్తస్య మాతరక అన్నాడు. ఆర్తితో మగవాడు బాధపడుతూ ఉంటే ఆయన ఒక పిల్లాడు అనుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే శక్తి భార్యకే ఉందండి, ఇంకెవరికి లేదు. నీకెందుకయ్యా ఫిల్టర్ కాఫీ తాగవయ్యా శుభ్రంగానో, నేను చూసుకుంటాను కదా. ఏమైంది, డబ్బు నష్టమైంది అంతేనా? ఇంట్లో ఖర్చులు తగ్గిపోయాలని నేను చూస్తాను కదా, 4 నెలల పాటు అన్నీ బ్యాన్, నీకెందుకు, నువ్వు చూసుకో, ఇంకో వ్యాపారం చేసుకో, ఏం పర్లేదు అని భార్య ధైర్యం ఇస్తే ప్రపంచం అంతా అవమానించిన మగాడు మహారాజులో ఉంటాడు. ప్రపంచం అంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృషించిపోతాడమ్మా, ఖచ్చితంగా, అనుమానం లేదది. ఆ స్థితిలోకి వెళ్ళనీయకూడదు ఎవరూ కూడా. అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఇంకొక మాట, ఈవేళ పేపర్లో రోజు ఒక వార్త తప్పడం లేదండి. అక్రమ సంబంధం హత్య, మొగాళ్ళైనా కావచ్చు, ఆడాళ్ళైనా కావచ్చు. ఇదివరకు మొగాళ్ళకే జరిగేవి ఇవన్నీ. ఇప్పుడంతా ఆడాళ్ళు కూడా ముదిరిపోయారు. నమశివాయ, మొత్తం అంతా సమానమే, ఈక్వాలిటీ. ప్రియుడితో కలిసి భర్త హత్య, ఎంత పుణ్యమో. ప్రియుడితో కలిసి భర్త హత్య. పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా? అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఎవరు ఊరుకుంటారండి? ఇవాళకైతే రేపైనా బయటపడదా? ఇద్దరిని లోపల తోసేయరా? పిల్లలేమో అన్యాయం అయిపోయారా? భర్త ఏమో చనిపోయాడా? ఏం పొందుతావు నువ్వు ప్రియుడితోటి? నీ తలకాయ ఇక్కడ జైల్లో తప్ప. పైగా జైల్లో నిబంధన ఏమిటంటే మీకు ఎలా తెలుసు అని అడగండి, ఇద్దరిని విడిగే పెడతారు, ఒకచోట పెట్టారు. ఒక గదిలో పెట్టరు కదా. వీళ్ళు ప్రియురాలు ఓ చోట పెడితే మళ్ళీ 9 నెలలకు పురుడెవడో పోయాలి. కంసుడు చేశాడు ఆ తప్పునని. కంసుడికి మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను. దేవకీదేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపమని చెప్పారట. అందుకని వసుదేవుడిని దేవకిని చెరసాల్లో పెట్టాడు. పిచ్చి మనిషి ఒక గదిలో పెట్టాడు. 7 పుట్టారు ఏకంగానే ఇక్కడ. మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వంలాగా 2 గదుల్లో పెట్టుంటే ఎవడ పుట్టేవాడు కాదు. ఆ తెలివితేటలు కంసులకు లేకపోయి, ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు సలహాదారులు లేరు, ప్రభువులే ఉన్నారు. పాపం ఆయన ఏదో ఆలోచించుకోవడం చేసేసాడు, కొంపలట్టుకుపోయినాయి. మరి ఏదైనా భార్యని చంపినా, భర్తను చంపినా, అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా? అప్పుడు శిక్ష కదా. పిల్లలు అనాథలయ్యారు, మనమేమో జైల్లో ఉన్నాం. ఏం బావుకున్నావు, ఏమొచ్చింది? దానికి మనకి సుందరకాండే ప్రమాణం అండి. సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీ మీద నాకు కాంక్ష, నిన్ను పెద్దరాణిని చేస్తా అన్నాడు. ఎవడైనా ఇలాగే అంటాడు. అక్కడ పెద్దరాణి మండోదరు ఉంది అక్కడ. సీతాదేవి వచ్చే సమయానికి, వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు 26 ఉన్నారమ్మా. ఈవిడ నెంబర్ 27. రామాయణం చదివితే అర్థం. అంత స్త్రీ వ్యామోహం వాడికి. ఈ 26 మందితోనూ ఇదే డైలాగ్ వేశాడు కదా వాడు, నువ్వే మహారాణి.
ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు. ఆవిడ ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు, కానీ సీతాదేవి ఏమందో తెలుసా? యథా తవ తథాన్యేషాం నా దారారక్ష్య నిశాచర. ఏం ఆలోచిస్తున్నావయ్యా? నీ భార్య విషయంలో ఒక న్యాయమా, ఇతరుల భార్య విషయంలో ఒక న్యాయమా? నువ్వు పరిపాలకుడువా? లంక వాళ్ళు ఎంత దౌర్భాగ్యులయ్యా, నిన్ను రాజుగా ఎంచుకున్నారు. నీ భార్య విషయంలో నీకో న్యాయం, ఇతరుల భార్య అయితే వేరే న్యాయం. నువ్వేం పరిపాలకుడివి? యథా తవ తవాన్యేషాం దారారక్ష్య నిశాచర ఆత్మాన ఉపమం కృత్వా ఆత్మాన ఉపమం కృత్వా స్వదారేషు చ రమ్యత స్వేషు దారేషు రమ్యతాం ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీకేం భార్య సౌఖ్యం లేదా? నీ భార్య స్త్రీ కాదా? ఆవిడ యవ్వనంలో ఉండగా నిన్ను చేసుకోలేదా? ఈపాటి కామభోగాలు నువ్వు మండోతరుతో కానీ ఇతరులతో కానీ అనుభవించలేదా? మళ్ళీ నన్నెందుకు ఇక్కడ బలవంతం చేస్తున్నావు అని నిఖార్సుగా ధైర్యంగా ప్రశ్నించిందమ్మా ఆవిడ. ఊరికే చేతులు ముడుచు కూర్చోలేదు, అక్కడ ఎవరినో ప్రార్థిస్తూ కూర్చోలేదు సీతాదేవి. చాలా ధైర్యంగా వాడు గోబ వాచిపోయేలా మాట్లాడింది. అందుకోసం సుందరకాండ చదివితే పనులు అవుతాయన్నారు. ధైర్యం వస్తుంది, ముందు ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. యథా తవ తథా అన్యేషాం దారారక్ష్య నిశాచర. ఓ రాక్షసరాజా, నీ భార్యల్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో ఇతరులు వారి భార్యలను అలాగే కాపాడుకుంటారు కదా. నీకో న్యాయం, వారికో న్యాయం ఉంటుందా? ఆత్మాన ఉపమం కృత్వా. నీ భార్య మీద ఎవడైనా కన్నేస్తే నన్ను ఇక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చినట్టే మండోదరుని ఎవడైనా తీసుకెడితే నువ్వు ఊరుకుంటావా? మరి నీ భార్య అయితే నీకు సొంతం అయిపోవాలా? ఇతరుల భార్యలు వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా? ఏమైనా న్యాయమేనా? పరిపాలకుడు ఆలోచించే విధానమేనా ఇది? ప్రజల్ని పరిపాలించే నువ్వే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారయ్యా? యథా రాజా తదా ప్రజా అంటారు కదా అని ధైర్యంగా ప్రశ్నించింది ఆవిడ. ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీ భార్యలతో నువ్వు సుఖాలను అనుభవించాలంటే ఆత్మాన ఉపమం కృత్వా, నిన్నే ఉపమానంగా నువ్వు చూసుకో. అంటే మనకు తప్పు చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలంటే, ఇదే పని అవతల వాళ్ళు చేస్తే ఎవరి భార్యనో చూడగానే నాకు వ్యామోహం కలిగింది, నేను అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టానే, ఎవడైనా నా పెళ్ళానికి ఎస్ఎంఎస్లు పంపిస్తే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ అలా జరగలేదని ఏమైనా ఉందా? ఇక్కడ అన్యోన్య దాంపత్యం అంటారు సరదాగా. నేను ఏమంటారంటే, వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి, అదే అన్యోన్య దాంపత్యం అంటే. ఎవడు చెప్తాడండి ఇక్కడ? ఎవరు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు గట్టిగా ఫోన్ నాకు ఇయ్య అన్నావు అనుకో, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రైవసీ, నాకు స్వేచ్ఛ. అదేమిటండి? భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటమ్మా? ఫోన్ అక్కడ హాల్లో పెట్టాలి, భర్త చూసినా ఏమనకూడదు, నువ్వు తప్పు చేయకపోతే నిలబడాలి. భర్తేనా అంతే, ఫోన్ అక్కడే పెట్టాలి. భార్య చూసి ఏదైనా అడిగితే చెప్పాలి. ఇక్కడ నన్ను అడగడానికి నువ్వెవరంటే సంబంధం ఎందుకు? ఇక్కడ దాంపత్యం ఎందుకు? ఫోన్ ప్రైవసీ ఏమిటంటే అర్థం లేకుండా. ఒకరి ఫోన్లో ఒకరికి సమస్త విషయాలు తెలియాల్సిందే, లేకపోతే సంసారాలు నిలబడమండి ఇక్కడ. అదే చెబుతున్నాడు సుందరకాండలో సీతాదేవి చెబుతాం స్పష్టంగా. అదేనా మనం నమ్మకపోతే అలాగా? అప్పుడు అక్రమ సంబంధాలు ఉండవు, హత్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, కాపురం సాగుతుంది. పైగా ఇంకొక మాట, ఇవాళ పిల్లలు కోల్పోతున్నదాన్ని నేను ప్రత్యేకంగా చెబుతానండి. పిల్లలు ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తే, హాస్టల్లో లేరండి, మన ఇంటికి మామూలుగా ఊళ్ళోనే ఉన్నారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి తల్లి కానీ తండ్రి కానీ వీలైతే ఇద్దరు కానీ అక్కడ ఉండి వాళ్ళ